ఇది ఇదేంటి మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదన ప్లాన్ బి అంటున్నారు ఏంటి? ఏపీ క్యాపిటల్ ముందు సీఎం ఆఫీస్ ఉంటుంది, వెనకమాల సెక్రటరియట్ ఉంటుంది, వెనకమాల ఏమో అసెంబ్లీ ఉంటుంది. ఈ రైలు వేసుకుని ఇచ్చాపురం నుంచి హిందూపురం తిరుగుతూ ఉంటుంది. నేను చాలా బాధగా చెప్తున్నాను, ఇదిగోండి రైలు ఇదే. ఈ రైల్లో ఎక్కడ ఆగితే ఆ రోజుగా ఆ గంటకి అదే రాజధాని. ఇసుకంగా ఉంది కదా అని చెప్పి ఆవేదన చాలా. నరసింహరావు గారు, మీరు ఒకసారి మనం చేసుకుంటే క్యాపిటల్ ఆన్ వీల్స్ ఎక్కడ అయితే అదే గంటకు రాజధాని. ఇప్పుడు విజయవాడ అయింది అనుకోండి, విజయవాడలో సమావేశం అనుకోండి, సెక్రటరియట్ కావాలంటే 20 పెట్లు ఉంటాయి. బ్రహ్మాండం ఇప్పుడు 50 పెట్లు కూడా వచ్చినాయి. బ్రహ్మాండం ప్యాలెస్ ఆన్ వీల్స్ ఉంది కదా, 26 జిల్లాలు కాబట్టి 26 పెట్లు పెడతారు. ప్యాలెస్ ఆన్ వీల్స్ రాజస్థాన్లో చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది. కాన్ఫరెన్స్ హాల్ కీలా అన్నీ ఉంటాయి. ఇది సుఖం. నేను ఎందుకు బాధతో మాట్లాడతానంటే 2023లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదేనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఢిల్లీ స్థాయిలో ఇక్కడ వరకు ఏది రాలేకుండా ఫెయిల్ అయిపోయారు. ఇంత దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రానికి వద్దండి. సరే, ఇప్పుడు ఏంటి ఆయన మావిగన్ ప్రతిపాదన పేరు మీ వెర్షన్ ఏంటి చెప్పండి, నాకు స్ట్రైట్గా చెప్పండి. వెనకే ముందు అన్నీ వద్దు, డైరెక్ట్ చెప్పండి. మాటలు మార్చి మడమ తిప్పి వ్యర్థమైన మాటలతో కాలం వెళ్ళదీస్తూ కక్షాదిం చర్యల వైపు వెళ్ళిపోవటం ప్రతిపక్ష నాయకుడు వన్నీ తేడా. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే అంత కోపం? మీకేమనిపిస్తుంది? ఒక జాతీయ పత్రికకు సంబంధించిన వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు 2020లో, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా. దాంట్లో తెలిసిన మిత్రుడు కూడా ఉన్నాడు. కానీ అది ఇంటర్వ్యూ పబ్లిష్ చేయొద్దని చెప్పినట్టున్నారు. దూరం నుంచి వచ్చారు, మాట్లాడతాను ఓఫర్ ఇటు పక్కన అని చెప్పారు. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారే మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా 2-3 మాటలు మాట్లాడారు. చంద్రబాబు నీకు ఇల్లే లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు కళ్యాణ్ బాబు ఇల్లు మాకన్నా విశాఖపట్నం పాలకొల్లోనూ మా ఇల్లు ఉన్నాయి. చూడండి, నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇక్కడ. నేను సిఆర్డీ అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నాను. నేను వస్తున్నాను, రాజధాని బాగా నిర్మిస్తాను, ఇక్కడే నిర్మిస్తాను అన్నారు. మన నమ్మేమోనని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి గారితో కూడా ప్రకటించి ఎవరు చెప్పారు? తర్వాత శ్రీమతి రోజా గారు దుష్ప్రచారం అదే చేస్తున్నారు. కరెక్ట్ చెప్పారు. మీరు ఇలాంటి వేతనాలు నమ్మొద్దు, మా రాజధాని ఇదే, ఎక్కడికి మార్చే సమస్య లేదు, దీన్ని బాగా డెవలప్ ఎందుకు చంద్రబాబు కన్నా బాగా డెవలప్ చేస్తాను. అంతేకాదు శ్రీమతి రోజా గారు, ఆర్కే గారు, కనపడిన వాళ్ళందరూ చెప్తున్నారు. నేను మాట మార్చలేదు, అందరికీ చెప్తున్నాను. నేను ఫారెన్ తరఫున శివరామకృష్ణ గారి కమిటీకి మా రాజుగారు ఇచ్చిన నివేదికలో రాజమండ్రిని రాజధాని చేయమని ఉంది. రాజమండ్రి అనేది ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, విస్తరణకు అనుకూలంగా ఉండే. ఇప్పుడులా గన్నవరం ఎయిర్పోర్ట్ కాదండి, అది ఇంకా ఎక్స్పాండ్ చేయలేం. పైగా నేషనల్ ఏది చెన్నై టు కలకత్తా వెళ్ళే రైల్వే లైన్ పక్కనే ఉంది, నేషనల్ హైవే 6 లేన్ లైన్ పక్కనే ఉంది, పైగా రేడియల్ రోడ్స్ ఉండే పక్కన. యాంపుల్గా డీగ్రేడెడ్ ఫారెస్ట్ దొరుకుతుంది. కోరుకొండ ఫారెస్ట్ వరకు కూడా డీగ్రేడెడ్ ఫారెస్ట్ దొరుకుతుంది. అద్భుతం ప్రదేశం, నీట్ యాంపుల్ నీరు పక్కన ఉంటుంది. పోలవరం కాలం కూడా సరిగ్గా రాజధాని పక్క నుంచి వెళ్తుందండి. పురుషోత్తమ లిఫ్ట్ అన్నీ కూడా పక్క నుంచి వెళ్తున్నాయి. ఇంత అద్భుతంగా ఉంటుంది. అంటే మా జిల్లా అని మా పాలకొల్లు పక్కనే కాదు. ఈ టైంకి మా సదాశివరెడ్డి గారిని మా ఫోరం అయిన అనంతపురం ఎస్కే యూనివర్సిటీ చాలా విజ్ఞత కలిగితే అన్నాను, అన్న మేమేదో కింద ఇప్పుడుగా చచ్చిపోతాం రావడానికి, నువ్వు గోదావరి కన్నా పైన ఎట్ట పెడతారన్నా మీరందరం. దాంతోపాటు 2-3 మా సోదరుడు కృష్ణయ్య గారు వీళ్ళందరూ అన్నారు. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి క్యాపిటల్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి వీడియో వేసుకున్నాను. అవును, నేను మాట్లాడిన మీరు చెప్తాను. రెండో విషయం ఉన్నారు, యాంపుల్ వాటర్ అనేది దొనకొండలో లేదు, యాంపుల్ వాటర్ విశాఖపట్నంలో కూడా లేదండి. అంటే స్వీట్ వాటర్, కెనాల్స్ ఎత్తిపోతలు ఇప్పుడు పాలన కడితే రాదు. మూడో విషయం అన్నారు 30,000 ఎకరాలు కావాలి అన్నారు. అఫ్కోర్స్ ప్రభుత్వం అన్నారు. నాకు అర్థం కాదండి, ఈ 3 అన్నారు కదా, మేమన్నాం మా రాజమండ్రికి అసలు తీసుకొచ్చారు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని పాటలు తీసుకుని కింద ఏది కృష్ణానది దిగు అంటే హిందూపురం నుంచి 500 ఉజ్జాయింపుకి వస్తే 530 ఇచ్చాపురం అంటే కిందకే ఉంది. ఇంకా సెంటర్లో పెట్టారు, యాంపుల్ వాటర్ ఉంది. 30,000 ఎకరాలు అక్కడ లేదు కాబట్టి, విజయవాడ గుంటూరు మధ్య లేదు కాబట్టి అది తీసుకుని ఇవ్వరు అనుకున్న రైతులు ఇచ్చారు, ధన్యవాదాలు తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఇదేంటి తర్వాత వచ్చిన తర్వాత అసలు నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుకుంటూ పోయేది కదా, చుట్టుపక్కల సరిపోయేది కదా, 100-500 అట్లా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. అది అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చి 3 రాజధానులు తీసుకొచ్చారు. మేము ఎప్పుడు మాట మార్చలేదండి, మడమ తిప్పలేదు. ఎందుకు తీసుకొచ్చారు ఆయన అన్న మాటలే సరే, ఏదో తీసుకొచ్చి వికేంద్రీకరణ అనేది మొత్తం. దాంట్లో ఇంకొక ఆయన కూడా మన ఉత్తరాది సనాతనవాది గారు కూడా వెళ్ళి ఏ విధంగా అవన్నీ చాలాసార్లు మాట్లాడు కాదండి, ఏ విధంగా మార్చారో అందులో ఒక ఆయన పుస్తకం రాశాడు. ఆయన అన్నాడు ఎవడు రాజధాని అని ఒక పనికిమాల ఆయన పుస్తకం రాశాడు. నేను చెప్తున్నాను అండి, శివరామకృష్ణ కమిటీ అనే కమిటీ మళ్ళీ చెప్తున్నాను, అది గొప్ప ఆయనలో చిదంబరం గారు ఎలా పెట్టాడు, మద్రాసు సరిహద్దుకు రాజధాని ఎలా తోసేయాలని చూశాడు, దోనకొండని ఒక కనీసం సరైన దారి లేని అడవుల్లో కూడా పెట్టాలి 50 ఎకరాలను కూడా ఒక ఆయన ప్రతిపాదించాడు.
నేను మళ్ళీ చెప్తున్నాను, దోనకొండ మీద డెఫినెట్గా ఇది బెటర్ ప్రదేశం. ఈ సమయంలో శివరామకృష్ణ కమిటీ ఒక రిపోర్ట్ చేసింది, ఆయన బ్రహ్మాండమైన రిపోర్ట్ అని వైకాపా అధినాయకత్వం కింద మొదలుపెట్టారు, దాని సపోర్ట్ తీసుకొచ్చారు ఎందుకు 2 కమిటీలు. శివరామకృష్ణ కమిటీ దాంట్లో కొన్ని పాయింట్స్ అర్థవంతంగా డిస్కస్ చేసిన దుర్బుద్ధితో వ్యవహరించింది. ఎలాంటి దుర్బుద్ధి అంటే, ఎందుకని కక్ష ఏది నేను చెప్పిన పాయింట్ విజయవాడ గుంటూరు మీద ఇది మాట్లాడుతున్నారు కదండి శివరామకృష్ణ కమిటీ, నిన్న మనం మాట్లాడుతున్నారు కదా. అవునండి, శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు విజయవాడ నిన్న అదే ఇష్యూ వచ్చింది. విజయవాడలో గుంటూరులో ఒక హెచ్ఓడి కూడా పెట్టడానికి వీలేదని దుర్బుద్ధితో రాసి, పులిచెంతల లాంటి నగరంలో హెచ్ఓడి పెట్టడం. పులిచెంతలు అనేది ఒక కుగ్రామం, 100 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, కనీసం రోడ్ సౌకర్యం లేదు, కాఫీ హోటల్ కూడా లేదు. అలా పెట్టమన్న దిక్కుమాల అడ్డు వచ్చింది శివరామకృష్ణ కమిటీ, పక్కన పెడదాం. కానీ అది గొప్పదని మాట్లాడు అంటే, శివరామకృష్ణ కమిటీ ప్రకారం మన విజయవాడ గుంటూరులో ఒక ఆఫీస్ కూడా పెడతాం లేదు. శివరామకృష్ణ గొప్పది ఆ రోజు ఎందుకు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, ఇవాళ మాట మార్చి రాజధాని మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. నేను మళ్ళా చెప్తున్నాను ఇక్కడ చూసేవాళ్ళందరికీ, దయచేసి చాలామంది ఇప్పుడు ఉన్న 29 గ్రామాలు ప్లస్ 20 గ్రామాలు రాయితానంటే ఆ ఉండవల్లి వెంకటపాలెం మాత్రమే కాదండి, మెట్ట ప్రాంతంలో చాలామంది తెలియదు, అది చెప్పుకోవడం తెలియలేదు. కానీ అత్యధిక 53 ఎకరాల అత్యధిక నేల మెట్ట ప్రాంతం, నీరు బోరు కూడా పడిన కొన్ని శుద్ధున్న ప్రాంతం, నీళ్లు పక్కన కృష్ణానదికి ఉన్న 20-30 కిలోమీటర్ దూరంలో లిఫ్ట్ కూడా కొంత దూరం పెట్టుకున్న ప్రాంతం, పై నీళ్లు. ఎందుకంటే చాలామంది, నేను శివాజీ గారు వెళ్ళినప్పుడు ఆ మెట్ట ప్రాంతంలో పొగాకు వేసుకున్నారు, పత్తి వేసుకునేవారు, వర్షాధారం పంటలు చాలా ఉన్నాయి, కానీ ఎండ మొత్తం తిరిగితే తెలుస్తుంది. అది ఈ ప్రాంతం. కానీ మేము రిపోర్ట్ ఇచ్చింది 2 రాష్ట్రాల్లో, సరే దేశంలోనే అమరావతి మీద విదేశాలు తిరిగి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మేము ఉన్నాం. ఆ రోజుల్లో ఈ కృష్ణానదికి దగ్గరగా ఉన్న కిలోమీటర్ వదిలేమని చెప్పాం. సరే అది ఇష్టం వచ్చినట్టు ఆయన పెట్టుకున్నాడు ఎసెండెస్. ఎందుకంటే ఇవాళ అంటే కొంతమంది బయలుదేరతా ఏం మాట్లాడతారు, మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ చెప్పలేదు. కొత్త బ్యాచ్ ఏం మాట్లాడారంటే, కొత్త బ్యాచ్ వీళ్ళు మాట్లాడారు కాదండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అమరావతి అంటే మీ వర్షన్ నేను చెప్తున్నా అండి, గుంటూరు ఇది చాలా తెలివిగా వేసిన ప్రతిపాదన. ఎట్లా 3 ప్రాంతాల మధ్యన గొడవ తీసుకొద్దామని ప్రయత్నం విఫలమైపోయింది. దాంతో ఈ జిల్లాల మధ్యనే ఇప్పుడు మైనస్ లో కూడా ప్లస్ ఉంటుంది. జనం చాలా మంది వాళ్ళ చర్చనీయాంశం అయింది. 2 తెలంగాణలో కూడా చూస్తున్నారు. ఏంటంటే ఆ 29 + 20 అంటే 1-2 నియోజకవర్గాలు వాళ్ళ పొలిటికల్ ఆలోచనలు ఏంటి పక్కన పెడదాం అని నేను చెప్తాను. ప్లాన్ ఏంటో చెప్తున్నానండి. వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటే వాళ్ళ ప్లాన్ ఎంత తెలివిగా చేశారంటే, ఆ 2 నియోజకవర్గాలు వర్సెస్ 11 నియోజకవర్గాలు వాళ్ళు అదే ప్రాంతంలో ఒక ప్రాంతం మీద ఇంకో దాన్ని అద్భుతంగా ఫిట్టింగ్ పెడతాను. మంగళగిరి, తాడికొండ వర్సెస్ మంగళగిరి లేదు, మంగళగిరిలో మేజర్ ప్రాంతం ఉంది, కేవలం తాడికొండ సత్యనపల్లి ఉంది. మంగళగిరిలో కొంత ప్రాంతం ఉంది, తాడికొండ మేజర్ నీ కాన్స్టిట్యున్సీ, కొంత ఏమో సత్యనపల్లి కొంచెం ఉంటుంది. ఇవాళ దీనికి ఎగ్నెస్ట్గా మచిలీపట్నం. ఇప్పుడు మచిలీపట్నం ప్రతి ఒక్కళ్ళు కూడా పేరునాని గారు ఆనందోత్సవాలతో ఉన్నట్టున్నారు. అదే మనది కూడా రాజధాని కలిసిపోయింది కదా అంటున్నా, నిజంగా చెప్తున్నానండి. ఇవాళ అక్కడి నుంచి పెడన కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచి మీరు చూసుకుంటే ఇది ఉయ్యూరు ఏను ఉన్న కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది, బోడే ప్రసాద్ గారును పాదసాద్ గారిని పెడన కాదు, విజయవాడ యాక్చువల్గా 4 కింద ఇప్పుడు అవుతుందండి. ఆ కాన్స్టిట్యున్సీ ఉంది. తర్వాత విజయవాడలో 3 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఇది దాటిన తర్వాత మంగళగిరి, తర్వాత పొన్నూరు ఎలా వచ్చిందంటే దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ రద్దు చేసిన తర్వాత కొన్ని ప్రాంతాలన్నీ పొన్నూరుకు వచ్చినాయి. గుంటూరులో 2 + 1 పక్కన కాన్స్టిట్యున్సీ. ఈ 11 కాన్స్టిట్యున్సీలు వెర్సెస్ ఇది పెట్టారు. వీళ్ళందరూ కూడా మనకు బాగుండు విజయవాడకు నాతో కానీ ఫోన్ చేసి, ఇదేంటి మాది బాగున్నట్టు ఉంది కదా, ఒకళ్ళిద్దరం, మిగతా వాళ్ళు అర్థమవుతుంది ఏం చెబుతుందో. ఈయన అన్నీ ఇప్పుడు ఏంటంటే ఇది స్ట్రాటజీగా వేసింది. జనం అనుకుంటున్నారు ఆ మాట ఒకటి, ఆ నోరు అన్నీ ఎవరు రాసి ఇచ్చారు, దిక్కుమాల అడ్వైస్ ఎవరన్నా తెలియదు కానండి. మాట అంటే ఈ విధంగా అదైపోయింది. నాగార్జున యూనివర్సిటీ అయిపోయింది, 3 రాజధానులు ఎత్తేసారు. ఇది ఎవరైనా కర్నూలు ఎత్తేస్తే మాట్లాడలేదు. బొత్స గారని గవర్నమెంట్ మంత్రిగా ఉన్నారు, మా విశాఖపట్నం తీస్తే బస్తీ మీద సవాలన్నారు. ఆయన కూడా దుకాణం మూసేసి వాళ్ళ మచిలీపట్నం జిందాబాద్ అంటున్నారు. విశాఖపట్నం పట్టిపట్టు ఏదైనా ఒకటే పట్టణం కదా. నాకు అర్థం కాదండి, మచిలీపట్నం ఎవరి మీద ఎత్తుకోలేదు, విశాఖపట్నం మీద ఎత్తుకోలేదు. నిమిషానికో మాట, రోజుకో పాఠం మాట్లాడితే ప్రజలు అసహించుకున్నారు. మేధావులుగా జరిగే నష్టం ఏంటో చెప్పండి సార్. పొలిటికల్ నష్టం ఏంటంటే, రాష్ట్ర రాజధానికి వాళ్ళు 53,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు. ఇంకా 20,000 ఎకరాలు ఇస్తారు, 5,000 10,000 ఎకరాలు వస్తుంది తెలియచెప్తున్నారు. ఇవాళ ఏం చేయమంటారు, దాన్ని పెట్టే డబ్బులు ఏం చేయమంటారు? ఇవాళ రాష్ట్రం దాని సెల్ఫ్ ఫైనాన్స్ మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది, ఆయన చేయవలసిన పని ఏంటి, కక్షాది మీద దాచి పెట్టకుండా. ఇవాళ కూడా నేను చెప్తున్నాను, ఆయన చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఇవాళ ఆయన అక్కడే నుంచుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఫైట్ చేస్తా, నేను చెప్తాను అనేక విషయాలని, హోదా విభజనాన్ని ఫైట్ చేస్తాను, నిలబడమనండి ఆయన్ని చెప్తున్నాను. ఆయన రేపొద్దున అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందేమో.
ఇవాళ మావి జగన్ అని పేరు వస్తుంది అని నాకు అర్థం కాదు. ఇదేం పని నాకు అర్థం కాదు. ఎవరు నో బడీస్ గోయింగ్ టు సపోర్ట్ దిస్. వాళ్ళు వీరామ్మాలు కదా, వాళ్ళందరూ నేను గట్టిగా తిట్టారు. వాళ్ళకి సరిపడే వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే యూట్యూబర్స్. నాకు నేనేమంటున్నాను సార్, రాష్ట్ర ఏమనుకుంటున్నారండి? రేపొద్దు ఇది కూడా మార్చి కాదండి టింగ్డా అని అంటారు. రేపొద్దు ఒంగోలు చెప్పండి. సోషల్ మీడియా కాదు. ఇప్పుడు ఇది ఊహించారా మీరు? కాదు, ఇది ఊహించారా? నిమిషానికి మాట, రోజుకో పాట, రాత్రికో డాన్స్ చేస్తాను ఊహించారా? చెప్పండి చెప్పండి. రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇంత నిమిషానికి డాన్స్ సార్, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం మనం ఉండాలి కదా. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి? నేను ఒకటే చెప్తాను, తప్పేంటి వీళ్ళ తప్పేంటి చెప్పండి. కానీ మీరు ప్రాధాన్యత ఇవాళ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత, రైతు సమస్యలు, భవిష్యత్ తరాలు, హోదా విభజన హామీలు, ఇది ముఖ్యమైన సమస్య. రాష్ట్ర రాజధాని ఆల్రెడీ ఒకసారి డిసైడ్ అయింది, అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు మేము రాజమండ్రి, ఈయన కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పదే దాని సజ్జల్ గారు అక్కడే ఉంటుందని చెప్పారు. చెప్పి 4 రోజులు అయిందండి. ఇప్పుడు సజ్జల్ గారు మాట ఎందుకు తిప్పాల్సి వచ్చింది? రాజకీయ నాయకుడు చెప్పినట్టు అనేక మంది మాట్లాడారు కదా. అంటే నువ్వు అధిక నాయకుడు చెప్పిన తప్పే, ఆయన ఉద్దేశం ఇదని మొన్న మాట్లాడి 10 రోజులు అయింది. మళ్ళీ ఆయన మాట తిరగాల్సిన పరిస్థితి. నాయకుడికి ఎవరో దిక్కుమాలిన సలహాదారులు తగలబడ్డారండి. ఫస్ట్ దిక్కుమాలిన సలహాదారులు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి కోసం కాదని 7 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు మాట్లాడి రోడ్డు 4 ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడచ్చు. 2 లక్షల కోట్లు పెట్టాలి. ఎవరు చెప్పారా? వాళ్ళ తాతగారు చెప్పారా? వాళ్ళ తాతగారు చెప్పారా? 50,000 కాదని ఇవ్వండి లెక్కలు. ఇంకోటి చెప్తున్నాను, దాని బిల్డింగ్లు అన్నారు. నేను అంటున్నాను, హైదరాబాద్లో మీకు సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టారు, దానికి 10 లక్షల ఎస్ఎఫ్టీ అయింది. దానికి అఫీషియల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 670, 700, 750 ఉంటుంది. మిగతా ఈ ఫర్నిచర్ ఎన్నికలు 1100, 1200 కోట్లు అయింది. దాదాపు 10,000 నుంచి 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి దానికి పడింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కట్టే సెక్రటరియట్ ఒకటే కాదండి, దాంట్లో మొత్తం హెచ్ఓడీలు ఇక్కడ లేవు. సెక్రటరీ సహా హెచ్ఓడీలు మిగతా అన్ని అనుబంధ మొత్తం కాంప్రహెన్సివ్ క్యాపిటల్ 69 లక్షల ఎస్ఎఫ్టీ కడుతున్నారు. 69 లక్షలకు సరిపోతాయి, 50 లక్షల తర్వాత మాడడం. ఇవాళ కడుతుంటే 4,786 కోట్లు, ఇంతకుముందు 2,500 కోట్లు. దానికి శంకుస్థాపన అడ్డం కొట్టేయకపోతే 2,500 కోట్లు అయింది. 4,700 కోట్లు బేసిక్ కన్స్ట్రక్షన్ కాదు, దానికి అదనంగా 2,000, 3,000 కోట్లు అవుతుంది అంచనా అండి. అంటే 7,000 కోట్లు అవుతుంది, దాదాపు 10,000 అవుతుంది. దాని మీద మనం మాట్లాడుతున్నామా? అంటే 50,000 కోట్లు, 2 లక్షల కోట్లు, నాకు అర్థం 10 లక్షల కోట్లు. అది చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దొబ్బేశాడు, జగన్ గారు 6 లక్షల కోట్లు. ఇదేనా మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెందుకండి? మీకు నాకెందుకండి? ఏమంటున్నాను సార్, మీకు 2 లక్షల 5 లక్షల కోట్లు కాదు, 5 లక్షల కోట్లు అవుతుంది. 50,000 ఎకరాలు ఇప్పుడు తీసుకుని కడుతుంటే 1,00,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది మౌలిక సదుపాయాల కల్పనకి. ఇంకో 50,000 ఎకరాలు తీసుకోవడం కోసం మౌలిక సదుపాయాలు మిగతా 50,000 కోట్ల ఎకరాలు తీసుకోవాలనుకుంటే దానికి ఇంకో 1,00,000 కోట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి రఫ్గా చెప్తున్నమాట 58,000 కోట్ల రూపాయలకి ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టారు, మీకు తెలుసు. అది ఇంకో 3 ఏళ్లలో ఎవ్రీ ఇయర్ 15,000 కోట్లు తెస్తాం హడ్కో నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం చెప్తుంది. ఈ 58,000 కోట్లు సరిపడా నిధులకే కావాలి. 17,000 కోట్లు ఉన్నాయి. ఈ 60,000 కోట్లు ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నారు, 60,000 కోట్లు తెచ్చుకుంటా ఉన్నారు, అప్పులు వేసుకుంటా ఉన్నారు. సో అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం లేదు. మనకు కావాల్సింది రాష్ట్రం ఖర్చు పెడుతుందండి. ఎవరు పెడతారు మరి? నేను మళ్ళీ చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. ఇవాళ నిజంగా కనుక 11 ఏళ్ళ నుంచి ఏం కట్టలేదంటే 5-6 సంవత్సరాలు ఈయన అడ్డం కొట్టారు కదా. అడ్డం కొడతాం కాదు, రోడ్లు వేసిందని మట్టి తోగిపోయిన పరిస్థితులు చాలా దుర్మార్గం. ఇంత కక్షాదింపు అనేది ఇంత డౌన్ లెవెల్స్కి వెళ్ళకూడదు.